వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఏపీలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలాగే ముఖ్యంగా అన్ని స్థానాల్లో కూడా వారాహోరి పోరు తప్పదని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అంతే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఎందుకంటే పిఠాపురం అనగానే ఇప్పుడు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో మరింత హాట్ సీట్గా పిఠాపురం మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇక్కడి నుంచి బరిలో ఉంటారని మొట్టమొదటిసారిగా ఏ ఛానల్ ఏముంది ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని సమాచారం మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఆర్టీవీ మాత్రమే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కూడా ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఆర్టీవీ అయితే మీకు అందిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారని తన సీటు తానే ప్రకటించుకున్నారు. అదేవిధంగా తన పిఠాపురం నియోజకవర్గంలో గత 4 రోజులు రావడం, 4 రోజులు కూడా పిఠాపురంలో బీజేపీగా కొంతమంది నాయకులను గెలవడం కూడా అన్నీ కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు, పిఠాపురం ప్రజల కోసం పిఠాపురం దత్తాత్రేయుని క్షేత్రమైనటువంటి పిఠాపురంలోనే పోటీ చేస్తాం, పిఠాపురం ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చేబ్రోల్లో జరిగినటువంటి వారాహి విజయ సభలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురంలో 54 గ్రామ ప్రజలకైతే అందుబాటులో ఉంటాం, పిఠాపురంలోనే నేను నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా అన్నారు. పిఠాపురంలో నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు, అలాగే పిఠాపురం ప్రజలకు 54 గ్రామ ప్రజలకైతే కూడా నిత్యం ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తాను, ఆఫీస్కి అందుబాటులో ఉంటానంటూ ఒక పవన్ కళ్యాణ్ కూడా తన స్పీచ్లో కూడా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి 3 మండలాలు ఏదైతే పిఠాపురం గొల్లపురోలు కావచ్చు, అలాగే పిఠాపురం కావచ్చు, అలాగే కొత్తపల్లి 3 మండలాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండబోతున్నాడని చెప్పేసి అందరూ కూడా ఆసక్తికరంగా మారిన పరిణామం చెప్పచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ నివాసం తీసుకుంటున్నారు, ఆయన ఎక్కడ ఉండబోతున్నారు అనేది అంతా కూడా మొన్న అయితే ఇటీవల ఒక హోటల్లో లాడ్జ్లో దిగారు, కానీ ఆయనకు అంత కన్వీనియన్స్గా లేకపోవడం చాలా ఇబ్బందికర పడుతున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. దీంతోనే పిఠాపురం నియోజకవర్గంలోనే ఒక ఇంటిని అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సెలెక్ట్ చేశారని మనకు వచ్చినటువంటి ఆర్టీవీకి మాత్రం వచ్చినటువంటి సమాచారంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఉండబోతున్నాడు, ఏ ఇంట్లో ఉండబోతున్నారు, ఎక్కడి నుంచి తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆర్టీవీ ప్రేక్షకులకి అయితే మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనమైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. ఇటుగా కత్తిపూడి అలాగే కాకినాడ మధ్య రహదారి ఏదైతే ఉందో 216 జాతీయ రహదారిపై ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రహదారి మనం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారని చెప్పేసి ఆసక్తిగా చూస్తున్నటువంటి హౌస్ ఏదైతే ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతం, మనకు ఉన్నటువంటి బిల్డింగ్ ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే బిల్డింగ్లో ఉండబోతున్నారు. ఇదే ఇక్కడ నుంచే తన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తున్నాం, ఇది ఏదైతే హౌస్ ఏదైతే మనం చూడొచ్చు 1 2 3 4 మొత్తం 3 స్టేజ్ సంబంధించినటువంటి హౌస్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉండబోతున్నారు. ఇదే నివాసంలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ చేబ్రోలుకి సంబంధించినటువంటి ఒక హౌస్గా చెప్పుకుని వస్తున్నారు. చేబ్రోల్లో నివాసంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎవరు అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్కి లోపల ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడే నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, అతను ఉగాదికి ముందు ఇక్కడికి వస్తారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అవన్నీ కూడా లోపల ఏ విధంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఈ లోపల ఉండబోతున్నటువంటి లోపల ఎటువంటి ఎఫిరెన్స్ ఉందో మొత్తం అన్నీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆలస్యం ఎందుకు, రండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండేటువంటి నివాసం మరి కొద్దిసేపట్లో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. లోపల ఏ విధంగా ఉంది, లోపల ఎటువంటి ఎఫిరెన్స్ ఉంది అంటే రూమ్స్ కావచ్చు, అతను ఉండేటువంటి హాల్ కావచ్చు, ఒక ఆఫీస్ అంటే కింద ఒక ఆఫీస్ గాను, అలాగే మధ్య ఫ్లోర్, అలాగే పైది కూడా డూప్లెక్స్ బిల్డింగ్గా మొత్తం అంతా కూడా లోపల చాలా సంసిద్ధంగా ఉందని మనకు వచ్చినటువంటి సమాచారం. అవన్నీ కూడా లోపల చూపించబడి చేస్తాం. ప్రస్తుతం ఇది కూడా ఒక చేబ్రోలు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి నివాసంగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే ఆయన పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మనకు వచ్చినటువంటి సమాచారంతో సెక్యూరిటీ ఇబ్బందుల కారణంగా మనకైతే
ఆ పేరు కూడా చెప్పడం లేదు. కానీ అదైతే మనకి ఆర్టీవీకి అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మన ప్రస్తుతం అయితే మనకి ఇలా కాకినాడ ఇటుగా కత్తిపూడి మనం రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అయితే ఇటుగా కాకినాడ వెళ్తుంది రోడ్డు. మరో పక్కన ఇటుగా చూసుకుంటే కత్తిపూడి, అలాగే మరో పక్కన ఈ దగ్గరలో ఉన్నటువంటి రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే ఈ బిల్డింగ్ మనం చూస్తున్నాం. లోపల ఏ విధంగా ఉందో ఆర్టీవీ అయితే మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఇక మొత్తం పూర్తిగా బిల్డింగ్ అయితే సిద్ధపడుతుంది. మొత్తం నిర్మాణ పనులన్నీ కూడా ఇక్కడ పుట్టిన అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడంతా కూడా నిర్మాణం అయితే చేపడుతున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని నివాసానికి సంబంధించినటువంటి ఇప్పుడే హడావడిగా పవన్ కళ్యాణ్ మళ్ళీ 4 రోజుల పాటు ప్రచారం చేశారు, తిరిగి వెళ్ళారు. మళ్ళీ 9వ తేదీన ఉగాది నాడుకు వస్తారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడికే వస్తారని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా బిల్డింగ్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా యుద్ధ ప్రాతినిధ్యం అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటిగా మనం కింద గ్రౌండ్ ఫ్లోర్, ఇది మన గ్రౌండ్లో ఉన్నాం. ఈ గ్రౌండ్లో ఇక్కడ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. అక్కడ మనకి ఇటుగా వస్తే పవన్ కళ్యాణ్ గారు కారుకి సంబంధించిన ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పైన పెట్టుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు, పక్కన ర్యాంప్ ఏ విధంగా సిద్ధమవుతుందో మరో పక్క చూడవచ్చు. ఈ విధంగా కింద వచ్చిన వెంటనే ఇక్కడ హాల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్రాంతం పక్కనే మనం చూస్తే 2-3 రూమ్స్ అంటే 4 రూమ్ వరకు కింద కూడా ఎవరైనా గెస్ట్ ఉండడం కోసం, అలాగే చిన్న వాచ్ వీళ్ళు సెక్యూరిటీ కూడా ఉండేందుకు అవకాశం ఏర్పాటు చేశారు. కానీ పక్కనే మరొక రూమ్ చూడొచ్చు. ఆ మరొక రూమ్ మనకి రాగానే హోమ్ థియేటర్ మాదిరిగా ఉన్నటువంటి చూడొచ్చు. మంచి అది మినీ హోమ్ థియేటర్ మనం చూస్తున్నాం. పక్కన ఇక్కడ స్క్రీన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ ఇదంతా కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. మరో పక్కన స్టెప్ బై స్టెప్ ఉన్నది మనం చూడొచ్చు. కింద ఒక మినీ థియేటర్ని అయితే ఇక్కడ బాగున్నటువంటి స్టెప్లు పెట్టి మరి థియేటర్ ఒక 2-4 చైర్లు అంటే 2 లైన్ల చైర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతి రో ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపుగా ఇక్కడ ఇందులో ఈ రో ప్రకారం మనం చూసుకుంటే ఇందులో సిట్టింగ్ చూసుకుంటే ఒక 100 మంది దాకా సిట్టింగ్ చేసేందుకు కూర్చోనేందుకు హోమ్ థియేటర్ చాలా అద్భుతంగా హోమ్ థియేటర్ కింద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ హోమ్ థియేటర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మరో పక్కన ఈ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ విధమైనటువంటి ఎఫిరెన్స్ ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరో పక్కన లిఫ్ట్ ఈ పక్కన అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం ఇక్కడ రాగానే ఇటుగా ఇక్కడ లిఫ్ట్ కూడా కొత్తది, ఇప్పుడు అన్నీ కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మెట్లు అంటే మనకి వెళ్తే ఈ లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. మరో పక్కన మెట్లు మార్గం కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా నిర్మాణ పనులు అయితే సర్వేగంగా చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పిఠాపురంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో పిఠాపురంలో ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటానన్నారు. ఇక్కడే ఉంటానని ప్రధానంగా చెప్పారు. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాం. ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఆఫీస్ పెట్టేందుకు ఇక్కడ కింద ఆఫీస్ జనసేన కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ని అయితే ఇక్కడ ఇలా ఎంట్రన్స్లో రాబోతుకి చూడొచ్చు. ఇక్కడ పనులు అయితే హుటాహుటిన చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరో పక్క చూడొచ్చు ఇది హాల్, ఆఫీస్కి సంబంధించినటువంటి హాలు. ఇక్కడ ఏసీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆఫీస్కి సంబంధించినటువంటి 1, 2, 3, 4, 5 రూములు అయితే కింద సిద్ధంగా ఉన్నాయి. ఇది జనసేన కార్యాలయానికి సంబంధించినటువంటి ఆఫీస్గా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆఫీసులో తర్వాత ఈ కాన్ఫరెన్స్ హాల్, ఇక్కడ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక హాలు, కొంతమంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవడానికి ఇక్కడ హాలు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ నుంచి బయట బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు కూడా ఎఫిరెన్స్ అక్కడ గ్లాస్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ గ్లాస్ వచ్చే అవకాశం అయితే కనపడుతుందో మనం చెప్పొచ్చు. ఇక్కడే ఆఫీస్ పక్కనే ఈ కాన్ఫరెన్స్ హాల్ అయితే ఉంది. మనకు ప్రధానంగా
ఇక్కడ మొత్తం ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులన్నీ కూడా సర్వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆఫీస్ పెట్టుకుంటారు. సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ అదే ఈ ఫ్లోర్ ఇక్కడైతే ఆఫీస్ సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్మాణాలు అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే దానికి సంబంధించినటువంటి ఆఫీస్ సంబంధించిన కిచెన్ అందరూ కూడా ఇక్కడ కిచెన్ ఒకటే ఉన్నది. ఇందులో అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఈ పవన్ కళ్యాణ్ ప్రజలకి అందుబాటులో ఉండేందుకు నేను పిఠాపురంలోనే ఉంటానని చెప్పేసి ఫిబ్రవరిలో తన మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ముఠావిటిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివాసాన్ని అయితే ఇక్కడ చూడడం జరిగింది. ఆ నివాసమే ఆర్టీవీ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో చూస్తాం. సెకండ్ ఫ్లోర్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మెట్ల మార్గం ద్వారా ఇప్పుడిప్పుడే ఇన్ని కూడా నిర్మాణాలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ మొదట ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆయన ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తాం. ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి ఆఫీసులో 5 రూములు ఉన్నాయి, ఒక హాల్ ఉంది, మరొక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఇప్పుడు అందులోంచి మనకి రాగానే ఒక విశాలమైన ఒక డోర్ ఎంట్రన్స్ డోర్ చూసాం. మంచి టేక్ వుడ్ ఈ చెక్కలతో తయారు చేసినటువంటి వుడ్తో నిర్మించబడినటువంటి ఈ యొక్క మనం చూసాం డోర్ని. ఇందులోంచి మనకి లోపలికి రాగానే ఎంతో ఇప్పుడిప్పుడు ఇక్కడంతా కూడా పనులు నిర్మాణ పనులు కావచ్చు శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలను యుద్ధ ప్రాతిపదికన చూస్తున్నాం. ఇది హాలు మొత్తం ఇదంతా కూడా సిద్ధం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ 9వ తారీఖున ఉగాది ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే పవన్ కళ్యాణ్ ఇది హాలు, ఇది మెయిన్ హాల్ మనం చూడొచ్చు. హాల్లోకి రాగానే ఎంత విశాలమైన ఓపెన్ మనం చూడొచ్చు. డూప్లెక్స్ అతిపెద్ద డూప్లెక్స్ గృహం, ఒక ఖాళీ విండో. ఇది మెయిన్ హాల్లోంచి పైకి చూస్తే అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. మనం చూస్తున్న సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా డూప్లెక్స్ బిల్డింగ్, మన మొదట ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆఫీస్ ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా 5 రూములతో పాటు ఒక హాలు కాన్ఫరెన్స్ హాల్ కూడా మనం చూసాం. ఇప్పుడు అది అక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి రాగానే ఇటువంటి ఎపిరెన్స్ ఉందో మనం చూడొచ్చు. విశాలమైన హాల్తో పాటు ఒక మెట్లు అంటే డూప్లెక్స్ మెట్లు ల్యాండింగ్ ఏ విధంగా ఉందో లోపలికి చూడొచ్చు. కానీ కింద చూసే ప్రయత్నం చేద్దాం. ముందు కింద మనం రాగానే ఎంట్రన్స్లో మనకి లోపల నుంచి ఇలా ఎంట్రన్స్లో రాగానే ఒక టీవీ పెట్టుకోవడానికి ఏ విధంగా ఇక్కడ పెద్ద భారీ సైజు ఒక టీవీని ఏర్పాటు చేసుకోవచ్చు, ఎల్సిడి టీవీని. అలాగే కిచెన్ మన ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హాలు కిచెన్ చూడొచ్చు. కిచెన్ ఇక్కడే మొత్తం ఫస్ట్ హాల్లో ఏ విధమైనటువంటి ఉందో చూడొచ్చు. మరో పక్కన భారీ అతిపెద్ద కిచెన్తో పాటు ఇక్కడ స్టోర్ రూమ్ కూడా కిచెన్లోనే ఒక స్టోర్ రూమ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. భారీగా ఇందులో స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ చాలా పెద్దదిగా ఏర్పాటు చేసినటువంటి దృశ్యం. భారీ పెద్ద కిచెన్, ఇందులో కిచెన్లో సంబంధించినటువంటి మొత్తం స్టవ్స్ అన్నీ కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితి. హాల్ రైట్ సైడ్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే పనులన్నీ కూడా చేస్తున్నారు. హాలు సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్ రూము, హాల్లో మనకు ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్ ఉన్నటువంటి రూమ్ ఇది. ఫస్ట్ రూమ్ అయితే ఏ విధంగా ఉందో చూడొచ్చు. చిన్న సింపుల్గా ఉన్నటువంటి రూము, ఒక పూజ గది. ఇది పూజకి సామాగ్రి పూజ చేసుకున్నటువంటి ఈశాన్యం, తూర్పు సంబంధించినటువంటి ఈశాన్యంలో ఉన్నటువంటి ఒక పూజ గదిగా మనం దీన్ని చూడొచ్చు. పూజ గదితో పాటు ఇక్కడ పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకున్న చిన్న గది. ఇది ఒక హాల్ ఇలా ఉంటే దాని పక్కనే చిన్న చిల్డ్రన్స్ ఉండేటి విధంగా ఉన్నటువంటి చిన్న హాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూర్చుని ఒక కబోర్డ్స్ కాకపోతే అన్నీ కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ రూమ్లో మనం చూస్తున్నాం. ఇందులో ఏసీలు కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఏసీలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో సీలింగ్ ఏసీలు మనం చూస్తున్నాం. జనరల్గా అన్నీ కూడా రూమ్లన్నీ కూడా విశాలంగా ఉన్నాయి. మనం ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం. ఇక్కడంతా
అన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో మనం సెకండ్ ఫ్లోర్లోనే మనం మరొక రూమ్ చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్లో మరొక రూమ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది సెకండ్ రూమ్. మన హాల్లో ఉన్నటువంటి రైట్ సైడ్ నుంచి వస్తే ఒక రూమ్ ఎంత విశాలంగా ఉన్నట్టు కబోర్డ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడొచ్చు. దానికి ఎదురుగా మరొక రూము, ఇది కూడా ఇంత విశాలంగా ఉన్నటువంటి రూముని మనం చూస్తున్నాం. ఇక్కడ విశాలంగా ఒక విండోస్ ఉండడం, ఇక్కడ అక్కడ పక్కన టాయిలెట్స్ సంబంధించి బాత్రూమ్ మొత్తం అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. వాష్రూమ్ సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేశారు. భారీగా పెద్దవి జరుపుకునే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దుస్థితి మనం పక్క కనబడుతుంది. మరో పక్కన చూపించే ప్రయత్నం చేద్దాం. పైకి వెళ్ళి చూద్దాం. హాల్లో మొదటి రూమ్ మాత్రమే చూస్తాం. హాల్లో ఏ విధంగా ఉందో ఇప్పుడు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. మరొక మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మరొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఒక బెడ్రూమ్, అతిపెద్ద కబోర్డ్స్ కూడా ఇందులో ఏర్పాటు చేసి ఉన్నాయి. విశాలమైన ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా రావాలి ఇందులోకి. ఇప్పుడే అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇది హాల్లో ఈ విధంగా ఉంటే పైన ఏ విధంగా ఉందో మరొకటి చూపించే ప్రయత్నం చేద్దాం. డూప్లెక్స్ మెట్ల ద్వారా పైకి వెళ్దాం. పైన కూడా ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ కావడంతో సెకండ్ ఫ్లోర్లో నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం ఆఫీస్ చూస్తాం. సెకండ్ ఫ్లోర్లో హాలు, విశాలమైన గదులు, అలా కిచెన్ రూము ఇవన్నీ చూస్తాం. అలాగే డూప్లెక్స్ బిల్డింగ్లో మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం. మెట్లలో సెకండ్ కింద మనం చూస్తున్నటువంటి లైటింగ్ సిస్టమ్ పెట్టి ఉన్నటువంటి సిస్టమ్ ఇది ప్రస్తుతం ఒక హాల్. అంటే డూప్లెక్స్లో మనం ఫస్ట్ నుంచి థర్డ్ ఫ్లోర్కి రావడం జరిగింది. థర్డ్ ఫ్లోర్కి రాగానే మనకి కింద సెకండ్ ఫ్లోర్ కనిపిస్తుంది. ఎంతో చక్కగా అందంగా సెకండ్ ఫ్లోరు. పురాతనలో మండువా లోగులు ఏ విధంగా ఉంటాయో మిడిల్లో ఒక ఓపెన్ ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ ఓపెన్ కూడా ఏర్పాటు చేశారు. రాగానే మన మెట్లు ఎక్కగానే ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్. కింద సేమ్ ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్లో ఆ విధంగానే మాస్టర్ బెడ్రూమ్. మరో పక్కన అటాచ్డ్ బాత్రూమ్, కబోర్డ్స్, అతిపెద్ద పెద్ద కబోర్డ్స్ కూడా మనం చూడొచ్చు. ఇవి కబోర్డ్స్. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో వేశారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఏసీలు కూడా మనం చూడొచ్చు. స్పిరిట్ ఏసీలు మొత్తం అన్నీ ఈ విధంగా సీలింగ్లోనే ఏర్పాటు చేసేంత విధంగా విశాలంగా ఉన్నటువంటి హాలు. మరో పక్కన అక్కడి నుంచి నేరుగా పైన థర్డ్ ఫ్లోర్లో మెట్లు ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ అది ఉంటే రైట్ సైడ్ మనం చూడొచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్ అది చూసాం, రైట్ సైడ్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సైడ్ మనం మరొక కిచెన్, ఇది కూడా ఎంతో అందమైన ఒక కిచెన్ అయితే మనం చూస్తున్నాం స్లోగా. అదే ఈ కిచెన్ మనం చాలా అద్భుతంగా, చాలా మోడర్న్. కింద ఏదైతే స్టోర్ రూమ్ ఉందో అదే స్టోర్ రూమ్ పైన సేమ్ కింద సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో కూడా కిచెన్ ఉంది, కిచెన్ రూమ్. తర్వాత ఇది ఓపెన్ చేయగానే బయట ఎపీరియన్స్ చాలా అందంగా, బయట ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. రోడ్డు ఇది కాకినాడ, ఇటు కత్తిపూడి వెళ్ళే జాతీయ రహదారి. ఒక పక్కన పచ్చని చెట్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా కనపడుతుందో చూడొచ్చు. ఇది థర్డ్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఈ విధంగా ఉన్నటువంటి దృశ్యాలు. నెక్స్ట్ ఇంకా మరి 2 రూములు ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అవన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నాయన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. పైన మనం అక్కడి నుంచి హాల్లో రాగానే స్ట్రైట్గా ఉన్నటువంటి రూమ్, మరొక రూమ్, ఎంతో విశాలమైనటువంటి రూము, ఒక హాల్. అక్కడ ఒక టీవీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఒక మంచి ఫోటోని, ఒక ఫ్రేమ్ని పెట్టుకుని లైటింగ్ పెట్టే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బెడ్రూమ్, అంటే ఇది ఇక్కడ మంచి బెడ్, ఒక ఆహ్లాదకరమైన ఎంతో విశాలమైన ఇక్కడ బెడ్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇదే థర్డ్ ఫ్లోర్లో ఇది దేవుని గది, ఇది కూడా ఇది దేవుని గదికి సంబంధించిన ఏర్పాటు. ఇక్కడ కూడా ఏసీలు ప్రతిదీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఏసీలు, విండో ఏసీలు అయితే ఈ విధంగా ఇక్కడ రూమ్లో ప్రతి రూమ్లో కూడా ఫిట్ చేస్తున్న
పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఆ పక్కనే చూస్తే మరొక చిన్న గది చిల్డ్రన్ రూమ్ కింద. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకా ఫిట్ చేయవలసిన పరిస్థితి చాలా కనపడుతుంది. ఇది కేవలం ఈ విధంగా ఏర్పాటు చేశారు. వీటికి అనుకుని ఇంకా హంగులు కావచ్చు, లోపల బెడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. మంచి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ చాలా తీర్చిదిద్దవలసిన పరిస్థితి ఇప్పటికే పనివారు చేస్తున్నారు. ప్రతి హాల్లో కూడా ఈ విధంగా ఒక సింక్తో పాటు ఈ విధంగా ఒక మిర్రర్ని ఏర్పాటు చేయడం, మిర్రర్ దగ్గర ఒక సింకు, ఈ విధంగా సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉందో థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఇటుగా వస్తే ఒక రూమ్, మరొక రూమ్ అయితే సేమ్ 1, 2, 3 3 రూములు అయితే వరుసనే రూమ్కి హాల్కి రైట్ సైడ్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరో పక్కన కనిపిస్తున్నటువంటి దుస్థితి చూస్తున్నాం. మరో పక్కన మరొక రూమ్ని అయితే మనం చూడవచ్చు. అక్కడ 1, 2, 3, 4, 5 రూమ్స్, ప్రతి హాల్కి కూడా రూమ్స్ ఉన్నాయి. అలాగే కబోర్డ్స్ ఉన్నాయి. భారీగా మంచి అన్నీ కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినటువంటి హాల్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఇవన్నీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. హాల్లోంచి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ప్రస్తుతం. థర్డ్ ఫ్లోర్లో అయితే బయటికి ఇటుగా మెట్ల ద్వారా వస్తే మాత్రం ఇక్కడికి రావచ్చు. మెట్ల ద్వారా వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. మెట్ల ద్వారా వస్తే మెట్ల ద్వారా రావచ్చు, లేదంటే లిఫ్ట్ ద్వారా కూడా పైకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ నుంచి మనకు అటుగా వ్యూ చూసాం. మనకు థర్డ్ ఫ్లోర్లోకి రాబోతుకి వ్యూ ఇటుగా మనకు కనపడుతున్నటువంటి మన వీడియో లెఫ్ట్ సైడ్ చూస్తే కత్తిపూడి వెళ్ళే రహదారి, రైట్ సైడ్ చూస్తే కాకినాడ వెళ్ళే రహదారి. ఈ మధ్యలో ఉన్నటువంటి చేబ్రోలు గ్రామంలోనే ఈ యొక్క నివాసం ఉందని మనం ప్రధానంగా చెప్పచ్చు. పైకి పైన ఏ విధంగా ఉందో చూస్తే మొత్తం కేవలం థర్డ్ 3 లేయర్లు మాత్రమే ఇది ప్రస్తుతం నిర్మాణంలో చేస్తున్నారు. మూడు ఫ్లోర్లు కూడా చూస్తాం. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ప్రధానంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు 5 రూములు ఉన్నాయి. దానికి ఒక హాలు కూడా ఉంది. అన్నీ కూడా సర్వేగంగా పనులు అయితే చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ చాలా ఇప్పుడిప్పుడే యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తుంటే ఈ 3 రూములు కూడా కింద ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ నుంచి అలాగే థర్డ్ ఫ్లోర్ రెండు కూడా ఇక్కడ నివాసానికి యోగ్యంగా ఉండే విధంగా చాలా సుందరకరంగా మొత్తం అన్నీ కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క ప్రాంతంలోనే ఈ నివాసాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేస్తాను, పిఠాపురంలోనే నేను నివాసం ఏర్పాటు చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నివాసం ఇదిగానే అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30, 31, 2 మొత్తం 4 రోజుల పాటు పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హోటల్లోనే నివాసం ఉన్నప్పటికీ ఆయన నివాసయోగ్యంగా లేక చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆయన తీవ్ర జ్వరంతో ఉన్న చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మళ్ళీ వచ్చే సమయానికి పిఠాపురంలోనూ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉందని చెప్పేసి అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా చూస్తున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఆ నివాసం జాతీయ రహదారికి 216 జాతీయ రహదారికి కాకినాడ కత్తిపూడి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి చేబ్రోలు గ్రామంలోనే ఈ నివాసాన్ని ఇక్కడైతే ఎంతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కోసం మొత్తం అన్నీ కూడా ఈ యొక్క నివాసం మొత్తం ఏర్పడుతుంది. 3 స్టేజ్లు లేయర్ అయితే మూడు స్టేజ్లు 3 ఫ్లోర్లకు సంబంధించింది కూడా మీకు చూపించాం. మొదటి ఫ్లోర్లో అయితే ఒక ఆఫీస్ పెట్టుకున్న హాలు, కాన్ఫరెన్స్ హాలు, రూమ్స్, ఆ రూమ్స్ మెయిన్ రూమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నీ కూడా చూపించాం. సెకండ్ ఫ్లోర్కి రాబోతుకి నివాసం ఉండడానికి ఒక డూప్లెక్స్ బిల్డింగు, డూప్లెక్స్ మెట్లతో పాటు ల్యాండింగ్ అవన్నీ కూడా పైకి రాగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం థర్డ్ ఫ్లోర్లో ఎన్ని రూములు 1, 2, 3, 4, 5 రూమ్స్తో పాటు ఒక కిచెన్ రూమ్ కూడా ఉంది. కింద చాలా ఆహ్లాదకరంగా విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రూమ్ను అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా చూపించాం. మొత్తం ఒకసారి ఆ రూమ్ని చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడే ఈ రూములన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసమే
ఇక్కడ ఇంటిని సిద్ధం చేస్తున్నారనేది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకమే ఇక్కడ ఈ చేబ్రోలు గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి నివాసంగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ రైతు కూడా త్వరలోనే మీకు చూపిస్తాం. ఆయన పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఆయన కోసం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచో నిర్మాణం అయితే జరుగుతున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఇంటినే ఎంచుకున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. ఈ ఇంటిలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతారు. ఒకవేళ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం ఇక్కడ నుంచే దాని పరిపాలన అయితే కొనసాగించబోతున్నారు. ప్రజలకైతే అందుబాటులో ఉండేందుకు అన్ని విధాలుగా ఉండేందుకు కూడా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేస్తాను. ఆఫీస్తో పాటు 54 ప్రజలు అందుబాటులో ఉండేందుకు ఒక ఆఫీస్తో పాటు నా నివాసం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ చేబ్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం, చేబ్రోల్లో ఉన్నటువంటి ఈ నివాసం మొదటి పోరులో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకునే పాటు ఒక కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ పెట్టుకోవడానికి ఒక హాల్ కూడా ఉంది. దానితో పాటు సెకండ్ స్టేజ్ రావడానికి ఒక నివాసం, ఒక కిచెన్, ఒక మంచి సుందరకరమైన హాల్తో పాటు ఒక డూప్లెక్స్ మెట్లు ల్యాండింగ్తో పాటు పైకి రావడం, పైకి వస్తే థర్డ్ మూడో ఫ్లోర్ కూడా ఈ విధంగా ఎంతో 5 రూములు, ఒక కిచెను, ఒక పెద్ద విశాలమైన హాల్తో పాటు ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నట్టు ఇంకా సోఫాలు కావచ్చు, మొత్తం ఇందులో బెడ్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఏర్పాట్లు అయితే చేయవలసి ఉంది. కానీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ఉండే నివాసాన్ని అయితే కనిపెట్టడం జరిగింది. కనిపెట్టి ఆర్టీవీ ప్రేక్షకులకి అయితే ఎక్స్క్లూజివ్గా చూపించడం చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే 9వ తారీఖు ఉగాది నాడు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు, ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు, ఈ యొక్క ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. చూడాలి ఈ నివాసం ఇప్పుడైతే నివాసాన్ని చూస్తాం, పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం. ఈ నివాసం ఎవరిది? ఇందులో ఈ యొక్క హౌస్ 75 మొత్తం చూసుకుంటే ఎకరానికి 25 సెంట్లు తక్కువ, 75 సెంట్లలో ఈ నిర్మాణం మొత్తం అంతా చేశారు. బయట విశాలకరమైన హాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కార్ పార్కింగ్తో పాటు అలాగే హాలు అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంచి కార్ పార్కింగ్, అలాగే బయట కార్ పార్కింగ్తో పాటు అలాగే మెట్లు ల్యాండింగ్తో పాటు అలాగే లిఫ్ట్తో పాటు 3 స్టేజ్లు కూడా ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ హౌస్ ఎవరిది? ఈ హౌస్కి సంబంధించిన రైతు ఎవరో మీకు కూడా ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఆర్టీవీ కూడా ఈ హౌస్ గల రైతును కూడా ఇంటర్వ్యూ చేసింది. ఇదో చేబ్రోల్లో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ రైతు కూడా మనం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళెవరు ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఇంటికి ఏ విధంగా ఆయనకి ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉందో, అలా ఇక్కడికి పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు తీర్చిదిద్దుతున్నారో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు దాకా వాచ్ చేయండి, వెయిట్ అండ్ సీ.